ఈరోజు టాపిక్ వచ్చేసి పాలిటిక్స్. ఎస్, ఇట్స్ ట్రూ. పాలిటిక్స్ అంటే పార్లమెంట్లోనే ఉంటాయి అనుకుంటే అది చాలా తప్పు. పాలిటిక్స్ అనేది అన్ని చోట్ల ఉంటాయి. సో ఈ వీడియో చూడడానికి ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ మీ లైఫ్లో పాలిటిక్స్ అనేది ఎక్కడ చూసారు? లైక్ పాలిటిక్స్ అంటే మీకు తెలుసు కదా, వెనకెళ్ళి గోతులు తవ్వడం. సో లైక్ దట్. సో పాలిటిక్స్ అనేది ఎక్కడ చూసారు? ఆఫీస్లోనా, ఫ్యామిలీలోనా, మీ రిలేటివ్స్ దగ్గర, ఫ్రెండ్స్ మధ్య? ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఏదైనా మీ ఇన్సిడెంట్ అది రిలేటెడ్ టు పాలిటిక్స్ అవ్వచ్చు, లవ్, ఏదైనా సరే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, ఏదైనా ఇన్సిడెంట్ ఉండి మీరు కమ్బ్యాక్ అయ్యి, లేకపోతే ఆ ఇన్సిడెంట్ వల్ల మీరు ఏదైనా నేర్చుకొని ఉంటే, సో గైస్ ప్లీజ్ మెసేజ్ మీ. నేను నెక్స్ట్ వీడియోలో ఆ ఒక్క స్టోరీ అనేది నేను చెప్తానమాట. మీకు క్రెడిట్ ఇచ్చైనా సరే, ఏదైనా సరే. అండ్ ఇంకొకటి వచ్చేసి, గైస్ ఎవరైతే చూస్తున్నారో లిటరల్లీ 99.9% పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే ఏదైనా మార్చుకోవాల్సింది ఉన్నా, ఏదైనా సజెషన్స్ బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు, డిస్లైక్, లైక్, కామెంట్ ఏదో ఒకటి నా వీడియోకి మీరు రివ్యూ ఇస్తే, సో దట్ ఐ కెన్ డూ గుడ్ వీడియోస్. టాపిక్ సజెషన్ అయినా పర్లేదు, ఓకేనా? చలో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ లైఫ్లో పాలిటిక్స్ అనేది ఎక్కడ చూసారు? సో చెప్పండి. ఆఫీస్లోనే కదా మనం అన్ని పాలిటిక్స్ అనుకుంటాం, కానీ నిజంగా పాలిటిక్స్ అంటే ఏమిటో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఎస్, యూ థింక్ పాలిటిక్స్ ఈజ్ ఓన్లీ ఇన్ పార్లమెంట్. నీకు ఈ వీడియోలో రియల్ లైఫ్ పాలిటిక్స్ గురించి చెప్తాను. బాస్తో చాయ్ కొట్టేది, అమ్మ, రిలేటివ్స్తో చెప్పేది, ఈవెన్ నీకు రిప్లై కూడా ఒక టైం పీరియడ్ తర్వాత ఇవ్వడం కూడా పాలిటిక్సే. అందులో కొన్ని ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. బెటర్ దన్ బెటర్ వర్క్ అంటే వాడిని ఎప్పుడు లేపుతూ ఉండాలి. ఎవరిని? ఆఫీసులో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లేపుతూ ఉండాలి అంతే. అని షూ పాలిష్ చేస్తూ ఉన్నట్టు బటర్ వేస్తూ ఉండాలి. బటర్ వేస్తూ ఉంటేనే అది వర్క్ కంటే చాలా బెటర్. బటర్ వేస్తే చాలు, నువ్వు ఎంత మంచి వర్క్ చేసినా అది ఎవరికి అవసరం కూడా ఉండదు. నువ్వు ఎంత కష్టపడినా. స్పాట్లైట్లో ఉండేది ఎవరంటే చాయ్ బ్రేక్లో బాస్తో బాండింగ్ వాళ్ళు. చాయ్ బ్రేక్లో ఎవరైతే బాస్తో వెళ్ళి బాత్కాన్ని కొట్టి వాడు చెప్పింది చేసి ఏదైతే వాళ్ళతో నీట్గా మాట్లాడతారో, సో దట్ వాళ్ళు మాత్రమే స్పాట్లైట్లో ఉంటారు. ఎస్, యూ డూ ద వర్క్ బట్ దే గెట్ ద రివార్డ్. ఇట్స్ సింపుల్, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రమోషన్ వచ్చింది, నువ్వు చేసిన అవుట్పుట్ కన్నా వాళ్ళ ప్రజెన్స్, వాళ్ళ విజిబిలిటీ ఇంపార్టెంట్ అయ్యింది. ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక డెవలపర్ కోడ్ అల్టిమేట్గా రాస్తాడు, కానీ చెప్పడం వానికి అస్సలు చేత కాదు. సో వాడు సైడ్లో ఉండిపోతాడు. ఆఫీస్లో లౌడ్ వాయిస్ వాళ్ళు ఫ్రంట్లో ఉండిపోతారు. లౌడ్ వాయిస్ అంటే ఎవరో తెలుసు కదా, బటర్. సో ఎప్పుడైనా సరే ఆఫీస్లో కానీ ఎక్కడైనా పాలిటిక్స్ ఉంటాయి. సో దట్ మీరు మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకొని మీరు ఎక్కడైతే మీ మైండ్ గేమ్ను స్టార్ట్ చేస్తారో అక్కడ మీరు సస్టైన్ అవ్వగలుగుతారు. సెకండ్ వన్ వచ్చేసి ఫ్యామిలీ పాలిటిక్స్. ఫ్యామిలీ అంటే సపోర్ట్, కేర్, ప్రొటెక్షన్ అని అనుకుంటాం, కానీ చిన్న ఏజ్ నుంచి అబ్జర్వ్ చేస్తే అందరికీ ఈక్వల్గా ట్రీట్మెంట్ ఉండదు. మీ బాబాయ్ వాళ్ళ కొడుకుకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంకో పెద్దాడి వాళ్ళ కొడుకు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళ కూతురికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, నీకో ట్రీట్మెంట్ ఉంటుంది. సేమ్ లెట్ బట్ డిఫరెంట్ ట్రీట్మెంట్. దట్స్ వేర్ పాలిటిక్స్ బిగిన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో నా ఒపీనియన్ అడిగారు. జెన్యున్గా నాకు తెలుసు నేను చెప్పాను. దానికి వాళ్ళు ఇదేంట్రా ఇలా చెప్తున్నావు, ఇదంతా వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వదా అని చెప్పేసి సైలెంట్గా సైడ్ చేసేసారు. కానీ అదే ఒపీనియన్ ఇంకొక కజిన్ చెప్తే వా సూపర్ రా అని అప్రిషియేట్ చేశారు. అప్పుడు తెలిసింది అందరి ఫ్యామిలీలో ఈక్వల్ కాదు. ఎవరు చెప్తున్నారు, ఏ బేసిస్ మీద చెప్తున్నారు, వాళ్ళ వాల్యూ, వాళ్ళకు ఉండేది, మన దగ్గర ఉండే మనీ, సో దాన్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీ షేరింగ్ వచ్చిందనుకో, ఇంకా వీడు సెటిల్ అవ్వలేదు అని లేదని చెప్పి మన షేర్ డిలే చేయడం, అడ్జస్ట్ చేయడం. పాలిటిక్స్ కాకుండా వేరే ఏంటి చెప్పండి? దే కాల్ ఇట్స్ అడ్జస్ట్మెంట్, బట్ డీప్ డౌన్ ఇట్స్ ఏ సైలెంట్ మ్యానిపులేషన్. ఫ్యామిలీలో పాలిటిక్స్ అనేది ఓపెన్గా ఫైట్ లాగా ఉండదు. సో ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద టోన్ అండ్ ద లుక్స్ అండ్ ద డెసిజన్ బిహైండ్ యువర్ బ్యాక్. సో డోంట్ హేట్ యువర్ ఫ్యామిలీ, జస్ట్ బీ అవేర్ ఆఫ్ ద గేమ్. హట్ అవ్వకుండా సైలెంట్గా అబ్జర్వ్ చేయండి. రియల్గా ఎప్పుడైనా పాలిటిక్స్ ఫీల్ అయ్యారా? ఇన్స్టాలో నా ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి మీ ఎక్స్పీరియన్స్. సో చూద్దాం, ఏదైనా మంచి టాపిక్ లాగా ఉంది, లేకపోతే మంచి డెసిషన్ తీసుకున్న ఏదైనా ఉంటే సో నేను షేర్ చేస్తాను. థర్డ్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ పాలిటిక్స్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది నా లైఫ్లో రియల్గా జరిగింది. సో ఒక పని విషయంలో నేను మా ఫ్రెండ్ వచ్చేసి ఒక ఎక్స్ అనే పర్సన్కి
కొంత అమౌంట్ ఇచ్చాం. నేను ఒక 20,000 ఇచ్చాను, వేరే పర్సన్ వచ్చేసి ఇంకొక ఫ్రెండ్ 30,000 ఇచ్చాడు. సో వాడు కొన్ని రోజులకి ఎంత సతాయిస్తున్నాడంటే వాడు ఇవ్వట్లేదు, ₹1 కూడా ఇవ్వట్లేదు. సో వాడు కొన్ని డేస్కి ఒక 5,000 ఇద్దరికి పంపించేశాడు. ఓకే, ఇంకా నాకు 15,000 బ్యాలెన్స్ ఉంది, ఇంకొక అతనికి 25,000 బ్యాలెన్స్ ఉంది. అట్లే మేము ట్రై చేస్తున్నాము. సరే అని చెప్పేసి ఒక టైంలో వాడు రమ్మన్నాడు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి సరే అని చెప్పేసి ఏంది సంగతి ఎప్పుడు ఇస్తావు ఏంది అని ఒక మాట మాట్లాడదామని ఒక ప్లేస్కి వెళ్ళాం. కేఫ్లో కూర్చొని మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ ఏం చేశాడంటే, అరే మచ్చా నువ్వు ఒకసారి ఇక్కడికి వెళ్ళేసి మా ఇంట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి ఇచ్చేసిరా, నేను ఎందుకంటే డ్రింక్ చేసి ఉన్నాను, బండి మీద వెళ్ళడం కుదరదు, నువ్వు వెళ్ళేసి ఇచ్చేసిరా, అంతలోపు మేము మాట్లాడదాం అది ఇది అని చెప్పేసి అన్నాడు వేరే ఫ్రెండ్. సరే అని చెప్పేసి నేను వెళ్ళేసి ఏదైతే ఆ గ్రాసరీస్ ఉన్నో ఇంట్లో ఇచ్చేసి వచ్చేసాను అనమాట. నేను వెళ్ళేసరికి ఏమైపోయిందనంటే, మచ్చా నేను ఇట్లా మాట్లాడేశాను, ఒక 10 daysలో ఇస్తా అన్నాడు అని చెప్పేసి అన్నాడు. కానీ యాక్చువల్గా జరిగిన స్టోరీ ఏంది అని అంటే నాకు తర్వాత తెలిసింది. అందులో ఇక నేను మా ఫ్రెండే కాకుండా ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా వెళ్ళాము. అక్కడ నాకు కొన్ని డేస్ తర్వాత తెలిసింది ఏంటనంటే అందరూ కలిసి నాతో గేమ్ ప్లే చేశారు. వాడు ఆ రోజు డబ్బులు ఇచ్చాడు, ఒక 10,000 అతనికి. 10,000 అతనికి ఇస్తే ఇవ్వలేదు అన్నట్టుగా పోర్ట్రే చేసి నాది పోస్ట్పోన్ చేశారనమాట. లిటరలీ నా ఫ్రెండ్స్ నమ్మి నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చిన, అందులో నాతోని ఉండి డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది లిటరల్లీ ఎట్లా అంటే బ్యాక్ స్టాబింగ్కి ఇంకా పెద్ద బ్యాక్ స్టాబింగ్. పొడిచిన దాని మీద పొడవడం అంటారు సార్, అలా ఫ్రెండ్స్ అంటే అలా ఉండిపోయారు. అంటే డబ్బు విషయానికి వస్తే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఎలా ఉంటారు అనేది తెలియదు. ₹1 వాడు నీకు పెట్టాలి అని అంటే వాడు నీ దగ్గర ₹10 తీసుకుందామని ఆలోచిస్తుంది. ప్రతి ఒక్క ఫ్రెండ్ అయినా ప్రతి ఒక్క పర్సన్, వాడు నీకు ₹10 ఇన్వెస్ట్ చేస్తున్నంటే ₹100 తీసుకోండి. చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. నువ్వు ₹10 నీకు ఇన్వెస్ట్ చేస్తే వీడు నాకు ₹10 ఎప్పుడైనా హెల్ప్ చేస్తాడా అనే ఒక ఇంటెన్షన్తో చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఫ్రెండ్స్లో కూడా చాలా పాలిటిక్స్ ఉంటాయి. ఎప్పుడైనా నీకు జాబ్ వచ్చిందని అంటే నీకు తొక్కడానికి కూడా రెడీ ఉంటారు. సో దట్ అన్ని విషయాల్లో మీరు ఎప్పుడు ట్రూగా ఉండడం కరెక్ట్ కాదు. మీ మైండ్లో మీ స్ట్రాటజీ ఎప్పుడు ఉండాలి, మైండ్ గేమ్ మీరు ఎప్పుడు ఆడుతూ ఉండాలి ఫ్రెండ్స్తో. వేరే వాళ్ళకి మిమ్మల్ని చెడు చేయమని నేను అనట్లేదు, కానీ వేరే వాడు నీకు చెడు చేస్తే అది నువ్వు ఆల్రెడీ గ్రహించి ఉండాలి. సో దట్ మీరు మోసపోకుండా ఉంటారు, హర్ట్ అవ్వకుండా ఉంటారు. ఫ్రెండ్షిప్లో 100% నేను సజెస్ట్ చేసేది మనీని ఇన్వాల్వ్ చేయకండి, జస్ట్ ఫ్లోతో వెళ్ళిపోండి. 4th పాయింట్ వచ్చేసి రిలేషన్ పాలిటిక్స్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, షీ యూస్ టు వెయిట్ ఫర్ మై కాల్. ఇప్పుడు నాకే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే, షీ యూస్ టు వెయిట్ ఫర్ మై కాల్. బ్రేకప్ తర్వాత నేను మెసేజ్ చేసిన రిప్లై 3 days తర్వాత. అంటే సైలెంట్ ఈజ్ ద స్టేట్మెంట్. కావాల్సుకొని చేస్తారు, జస్ట్ పాలిటిక్స్. వాళ్ళు కూడా ఇలాంటి పాలిటిక్స్ చేస్తారు. మీ మైండ్ అనేది ఎప్పుడు అలర్ట్గా పెట్టుకోండి. సో ఇలా పాలిటిక్స్ అనేది చాలా ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి. సో దట్ మీరు అవేర్ ఉండాలి. ఎప్పటికైనా సరే మీరు చాలా అలర్ట్ ఉండాలి. పాలిటిక్స్ అనేది పార్లమెంట్లో మాత్రమే కాదు, ప్రతి రిలేషన్లో ఉంటుంది. ఓకేనా? బాయ్స్తో ఛాయ్ తాగినా, నువ్వు పని చేసినా విజిబుల్ కాదు. అదే ఆఫీస్ పాలిటిక్స్. ఫ్యామిలీలో కజిన్కి ప్రాపర్టీ ఎక్కువ, రీజన్ ఏంటి, వాళ్ళు చెప్పినప్పుడు హెల్ప్ చేయరు. సో అదే లాజిక్. సో పాలిటిక్స్ అవాయిడ్ చేయడం కష్టం, కానీ దాని గురించి క్లారిటీగా ఉండడం ఈజీ. సో మీరు క్లారిటీగా పాలిటిక్స్ ఎక్కడ, ఎట్లా, ఎవరు ఎట్లా చూస్తున్నారు, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు అవేర్లో ఉండాలి. నెక్స్ట్ టైం హర్ట్ అయ్యామంటే డోంట్ ఆల్వేస్ టేక్ ఇట్ ఈస్ ఎమోషనల్లీ. అబ్జర్వ్ చేయి, పాలిటిక్స్ ప్లే అవుతుందా అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా థింక్ చేయి. మీకు పాలిటిక్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేకపోతే ఎలాంటి ఒక ఇన్సిడెంట్ ఉంది, ఇట్స్ బెటర్ టు షేర్, ఇట్ విల్ హెల్ప్ ఫర్ సమ్ వన్ అని చెప్పేసి అనుకుంటే, సో ప్లీజ్ నాకు ఇన్స్టాలో కామెంట్లో కానీ నాకు ఆ స్టోరీ పెట్టండి. బెస్ట్ ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయండి స్టోరీ, సో దట్ ఐ కెన్ డూ ఏ వీడియో. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇలాంటి పాలిటిక్స్ మీరు చూస్తే సో కామెంట్ అయితే చేయండి, ఐ సా పాలిటిక్స్ ఇన్ మై లైఫ్ టూ అని. లెట్స్ టాక్ రియల్. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టార్గెట్ ఈస్ 100 likes.